స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు బీజేపీ రెడీ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించాలంటే గ్రామాల్లో బలపడాలని భావిస్తున్నారు కమలనాథులు. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం కావాల్సిన కార్యాచరణను రెడీ చేస్తున్నారు బీజేపీ నేతలు. క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అది సక్సెస్ అవ్వాలంటే ముందు గ్రౌండ్ లెవెల్ నుంచే పటిష్టంగా ఉండాలని భావిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మొన్నటి ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు సాధించిన క్షేత్రస్థాయిలో మాత్రం పట్టు సాధించలేకపోయారు కమలనాథులు. దీంతో ఈసారి ఎలాగైనా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విజయం సాధించాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా స్థానిక నాయకత్వంను పెంచుకుని పార్టీని ప్రజలకు చేరువ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వర్క్షాప్ నిర్వహించారు కాషాయ నేతలు. స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా కావాల్సిన వ్యూహరచన చేసి వారికి దిశానిర్దేశం చేశారు. స్థానికంగా రిజర్వేషన్లు ఏవి వచ్చినా బరిలో బీజేపీ నేతలు ఉండేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. బీజేపీ కొత్తగా జిల్లా అధ్యక్షులు నియమించిన కమిటీలను మాత్రం నియమించలేదు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా 100 మంది క్రియాశీలక సభ్యుల పేర్లు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులకు సూచించింది. జాతీయ పార్టీ ఇప్పటికే ఇచ్చిన కార్యక్రమాలపై అమ్మ పేరుతో మొక్క నాటడం, నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన, శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారానే స్థానిక సంస్థలకు నిధులు వస్తున్నాయని ప్రజలకు తెలియజేసేలా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ రచ్చబండ కార్యక్రమాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకే విధమైన పాలన చేస్తున్నాయని ప్రజలకు వివరించేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్ర స్థాయిలో జరిగిన వర్క్షాప్ తరహాలోనే జిల్లా, మండల స్థాయిలోనూ వర్క్షాప్లు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. జిల్లా, మండల స్థాయిలో నిర్వహించే వర్క్షాప్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ప్రజా సమస్యలు, ఉద్యమ కార్యాచరణపై అవగాహన కల్పించాలని జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న దగ్గర కేడర్కు కావాల్సిన వెన్ను దన్ను నేతలు చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు.